गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయులైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు। ఆత్మీయులారా, ఈరోజు చాలా శుభదినం మరియు శుభవార్త। శ్రీ కాంచి కామకోటి పీఠం, మూలాంనాయ పీఠం, సర్వజ్ఞ పీఠం, కాంచీపురం, ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి కాంచి కామకోటి పీఠం ఆది గురు శంకర భగవత్పాదాచార్యుల ద్వారా 482 BCEలో ఈ యొక్క సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించారని మనకు అనేకమైనటువంటి గ్రంథముల ద్వారా మనకు అవగతమవుతుంది। తరువాత అత్యంత పవిత్రమైనటువంటి ఆది గురు శంకర భగవత్పాదాచార్యుల వారి 2534వ జయంతి మహోత్సవాలు కాంచి శంకర మఠంలో ఆంగ్లనామ సంవత్సరం 2/5/25 2 మే 2025 నాడు అత్యంత వైభవంగా కాంచి కామకోటి శంకరపీఠంలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు సాక్షాత్ దైవం, కాంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతులు వారి ఆధ్వర్యంలో భక్తజన సందోహంలో వైభవంగా జరుగుతోంది। ఆత్మీయులారా, ఇట్టి శుభ సందర్భంలో ఆ దేవతల యొక్క అనుగ్రహంతో కాంచి కామాక్షిదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కాంచి పీఠంలో ఉన్నటువంటి సకల సద్భక్తులకు మహాతల్లి ఆశీర్వదిస్తూ అత్యంత శుభవార్తను మనం శ్రీ జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామి శ్రీమఠం సంస్థానం నుండి మనం ఈరోజు తెలుసుకున్నాం। అదేదనగా శ్రీ దుడ్డు సత్యవెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ ద్రావిడ అని వ్యావహారిక నామంతో పిలువబడే గొప్ప వేద పండితుడు, బ్రహ్మచారి। వీరిని ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు పరంపరంగతగా వచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములతో అక్షయ తృతీయ నాడు విశ్వావసునామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ ఆంగ్ల తారీఖు ప్రకారం 30 ఏప్రిల్ 2025 నాడు కాంచి దివ్యక్షేత్రంలో వీరికి సకల సద్భక్తుల
మహాపురుషుల దివ్య సన్నిధానంలో మహాస్వాముల వారి ద్వారా సన్యాస దీక్ష ఇవ్వబడుతుంది. ఇట్టి పరమ పవిత్రమైనటువంటి కాంచీ కామకోటి పీఠంలో శ్రీవారి ద్వారా అత్యంత వైభవంగా శ్రీ సన్యాస దీక్ష ఏదైతే ఇవ్వబడుతుందో, శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి దివ్య ఆశీస్సులతో నెలకొన్నటువంటి కాంచీ కామకోటి పీఠం ఈ సుసందర్భంలో మనమందరూ కూడా పాల్గొని శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సంపూర్ణ దివ్య ఆశీస్సులు పొందేటువంటి శుభ తరుణం నాడు మనమందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఇందు మూలకంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. శ్రీ గణేష్ శర్మ ద్రావిడ వీరి యొక్క విద్యా విషయాల గురించి మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాంచీ కామకోటి పీఠం అధికారికంగా విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటన ద్వారా శ్రీ గణేష్ శర్మ ద్రావిడ వీరు ఋగ్వేదం నందు సంపూర్ణంగా అధ్యయనం గావించారు. సలక్షణ గణపాటి అనేటువంటి కీర్తిని గడించి ఉన్నారు. వీరి స్వగ్రామం పరమ పవిత్రమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క దివ్య క్షేత్రం అన్నవరం. వీరు స్వశాఖ అయినటువంటి ఋగ్వేదంలో వాటితో పాటుగా యజుర్వేద, సామవేద అధ్యయనం చేసి ఉన్నారు. కేవలం వేదంతో పాటు కాకుండా వేదమునకు సంబంధించిన షడంగములను మరియు ఉపనిషత్తులలో ప్రఖ్యాతమైన దేశోపనిషత్తు అనే దాన్ని కూడా వీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉన్నారు. సకల శాస్త్రాధ్యయనాలను కూడా ఇప్పుడు వారు అధ్యయనం చేస్తున్నారు. ఇదొక పుణ్యకార్యం, పవిత్రమైనటువంటి కార్యం. మరి ఒక విశేషం ఏమనగా శ్రీ గణేష్ శర్మ ద్రావిడ వీరు కాంచీ కామకోటి వేద పాఠశాలలో 2006 నుండి నేటి వరకు కూడా శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారి దివ్య మార్గదర్శనంలో సకల విద్యాభ్యాసం చేసి వీరి సంపూర్ణ కృపకు పాత్రులైనడం నిజంగా వీరికి కలిగిన సువర్ణ అవకాశం. ఇట్టి మహత్తరమైనటువంటి శుభకార్యమైనటువంటి యొక్క సన్యాస దీక్ష అనేటువంటి ఈ కార్యక్రమంలో మనమందరూ కూడా మన యొక్క బంధు మిత్ర కుటుంబ సమేతంగా పాల్గొని విశేషమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో కామాక్షీదేవి దర్శనం మరియు ఏకాంబరేశ్వర మరియు వరదరాజస్వామి దర్శనం మరియు మహాస్వాముల వారి దివ్య బృందావనం మరియు పక్కనే ఉన్నటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారి దివ్య బృందావనాలను దర్శించుకునడం చాలా ముఖ్యం. మరి ఒక విశేషం ఏమిటంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క అక్షయ తృతీయ జీవితంలో భాగ్యదాయకమైనటువంటిది. ఇట్టి సువర్ణమైనటువంటి అందరికీ భాగ్యదేవత అయినటువంటి అక్షయ తృతీయ, దాంతోపాటుగా శ్రీ శంకరాచార్యుల వారి జయంతి కూడా ఉండడం ద్వారా మనం ఇట్టి మహోత్సవంలో పాల్గొని సంపూర్ణ కృపా కటాక్షాలు పొంది మన జీవితంలో నూతన అధ్యాయాన్ని శ్రీవారి అనుగ్రహం ద్వారా పొంది మన ముందు కూడా తరించాలి అని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనమందరూ పాల్గొందాం, శ్రీహరి కృపను మనం పొందుదాం అని చెప్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా పరమ పవిత్రమైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య సన్నిధానానికి నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర.